ఈరోజు ఈ వీడియోలో మీరు డైలీ వ్లాగ్ చూడొచ్చు. ఈరోజు మొత్తం నేను ఏం చేస్తాను అనేది మార్నింగ్ వామ్ వాటర్లో లెమన్ వేసుకొని వాటర్ తాగుతాను. దాని తర్వాత వర్కౌట్కి వెళ్ళిపోతాను. డ్యాన్స్ క్లాస్, జిమ్ క్లాస్ అండ్ స్విమ్మింగ్ క్లాస్ అన్నీ ఒకే ఫ్లోర్లో ఉంటాయి మాకు. సో ఈచ్ డే ఒకటి పిక్ చేసుకుంటాను. నేను ఈరోజు జిమ్ పిక్ చేసుకున్నాను. సో ఈరోజు వర్కౌట్ చేసేసుకొని తర్వాత ఇంటికి వెళ్ళేటప్పటికి ఆల్మోస్ట్ 10 అయిపోతుంది. సో 10కి అంటే ఇంకా బ్రేక్ఫాస్ట్ క్విక్గా ఫ్రెష్ అప్ అయి నేను బ్రేక్ఫాస్ట్ రెడీ చేసేసుకోవాలి. సో అందుకని ఈరోజు బ్రేక్ఫాస్ట్లో నేను పన్నీర్ బటర్ మసాలా అండ్ పుదీనా రోటీ చేసుకుందాం అనుకున్నాను. సో నైటే నేను పుదీనా రోటీని మిక్స్ చేసేసి మంచిగా రోల్ చేసుకొని అల్యూమినియం ఫాయిల్ వేసి ఇలా ఒక్కొక్క రోటీ కూడా చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను. సో ఇలా చేసుకుంటే మనకు అస్సలు రోటీ ఒక్కొక్కటి అతుక్కోదు. నెక్స్ట్ డేకి క్విక్గా మనకి ఆఫీస్కి వెళ్ళాలన్నా ఏమైనా బయటకు వెళ్ళాలన్నా సో క్విక్గా బ్రేక్ఫాస్ట్ అయిపోతుంది. పన్నీర్ని ఎప్పుడు మనం ఇలా కడుక్కోవాలి, ఎందుకంటే వాళ్ళు ప్యాక్ చేసేటప్పుడు అందరూ హ్యాండ్స్తోనే పట్టుకొని ప్యాక్ చేస్తారు. సో అందుకని డెఫినెట్గా వాష్ చేసుకోవాలి. మనకి ఇష్టమైన క్యూబ్స్లో ఇలా కట్ చేసుకోవాలి. అండ్ తర్వాత ఇలా అన్నీ మనకు కావాల్సిన మసాలాస్ అన్నీ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. నేను ఉప్పు, కారం, ధనియాల పొడి, గరం మసాలా, జీలకర్ర పొడి వేసుకొని మంచిగా కొంచెం ఆయిల్ వేసుకొని మిక్స్ చేసుకుంటున్నాను. నేను ఎప్పుడు హ్యాండ్కి కవర్ వేసుకొని మిక్స్ చేస్తాను ఏ మసాలాస్ మిక్స్ చేయాలన్నా. సో ఎందుకు అంటే నాకు చిన్న బాబు ఉన్నాడు కదా, ఎప్పుడు ఎత్తుకోవాలంటాడో ఎప్పుడు ఏడుస్తాడో ఏమో తెలియదు. అందుకని నేను ఇమీడియట్గా రెడీగా ఉండాలి వాడి కోసము. అందుకని నేను హ్యాండ్కి ఇవన్నీ పెట్టుకుంటే వాడికి మొహం కారం అదంతా అంటిద్ది కాబట్టి నేను గ్లౌజెస్తోనే మోస్ట్లీ మిక్స్ చేస్తాను. తర్వాత ఆనియన్, చెక్క, లవంగా వేసి ఆయిల్లో ఫ్రై చేస్తున్నాను. అండ్ ఈ పన్నీర్ని కూడా మంచిగా ఫ్రై చేసి పక్క పెట్టుకున్నా. అండ్ మిక్సీ జార్లో ఈ టమాటా ప్యూరీ ప్రిపేర్ చేస్తున్నా. అండ్ ఈ బ్లెండ్స్లో కొంచెం పెరుగు వేసి గడ్డలుగా లేకుండా కొంచెం మజ్జిగలాగా చేస్తున్నాను. మరి ప్యూర్ మజ్జిగ కాదు, లస్సీలాగా. సో దీంట్లో మంచిగా ప్యూర్ అయిపోతే ఏదైనా. టమాటా కూడా మంచిగా ప్యూరీ అయిపోయింది. మనకి బాగా ఎక్కడ తులకలు లేకుండా మంచిగా ప్యూర్ చేసుకోవాలి. దాని తర్వాత ఈ టమాటా ప్యూరీని కూడా వేసేసుకోవాలి. ఈ ఆనియన్ ఇవి మంచిగా ఫ్రై అవుతూ ఉంటాయి. అక్కడి నుంచి మనకు అరోమా స్టార్ట్ అవుతుంది. తర్వాత మనం ఈ టమాటా అంతా వేసిన తర్వాత మనకు కావాల్సిన మసాలాస్ అన్నీ వేసుకొని తగ్గట్టు ఉప్పు, కారం అన్నీ వేసుకోవాలి. తర్వాత ఇంకా మనం పన్నీర్ వేసుకొని ఆయిల్ కొంచెం మనకి కక్కే వరకు ఉంచుకొని దాని తర్వాత ఇలా క్రీమీ పెరుగు వేసేసుకోవాలన్నమాట. దీన్ని కూడా మంచిగా మిక్స్ చేసుకొని ఇంకా మూత పెట్టేసుకొని మనం ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ వదిలేస్తే ఆయిల్ అంతా మంచిగా పైకి వచ్చింది. లాస్ట్లో కొంచెం బటర్ వేసుకోవాలి, మన టేస్ట్కి తగ్గట్టు బటర్. సో బటర్ ఆల్మోస్ట్ నేను ఇక్కడ కొంచెమే తీసుకున్నా. సో అందరూ ఏంటంటే పన్నీర్ బటర్ మసాలాలో పన్నీర్ వేయించేటప్పుడు కానీ ఆనియన్స్ వేయించేటప్పుడు కానీ మొత్తం బటర్ వేసి చేస్తారు. సో అప్పుడు ఫుల్ బటర్ టేస్ట్తో వస్తుంది అనమాట. నాకు అంత బటర్ నచ్చదు కాబట్టి లాస్ట్లో మాత్రమే, అంతే ఇంకా కుక్ అయిపోయింది నేను ఇంకా ఆపేస్తున్నాను అన్నప్పుడు మాత్రమే కొంచెం బటర్ వేసుకున్న ఆ ఫ్లేవర్ కోసము. సో ఈ బటర్ వేసేసుకొని మూత పెట్టుకొని నూనె కక్కే వరకు ఉంచుకుంటాను. పక్కన రోటీస్ మంచిగా కాల్ చేసుకుంటున్నాను అనమాట సైమల్టేనియస్గా. సో ఇప్పుడు ప్రస్తుతానికి మా ఇంట్లో 3 మెంబర్స్ ఉన్నాం కాబట్టి ఈచ్ వన్కి ఒక 3 వచ్చేలాగా ఒక 10 రోటీస్ని నేను మంచిగా ఫ్రై చేసుకుంటున్నాను. ఇప్పుడు చూసారా కర్రీ మంచిగా ఇంకా మనకు ఆవిరి కూడా వచ్చేస్తుంది మూత పెట్టినప్పుడు, అంటే దట్ మీన్స్ ఇట్స్ డన్ అని. ఇంకా మంచిగా ఫ్రై అయిపోయింది, ఉడికిపోయింది, మసాలాస్ అన్నీ కూడా ఉడికిపోయినాయి. ముక్క కూడా చాలా సాఫ్ట్గా ఉంటుంది. మీరు ఇక్కడ చూడొచ్చు వీడియోలో. అలా కట్ చేస్తే ముక్క అనమాట మనకి ఈజీగా సాఫ్ట్గా మెత్తగా ఉందని అర్థమవుతుంది. సో ఇట్స్ డన్ అని చెప్పేసి ఇంకా సో ఆల్మోస్ట్ నాకు ఈ బ్రేక్ఫాస్ట్ చేయటానికి 1.5 అవర్ టైం పట్టింది. ఏంటి రోటీస్ ఆల్రెడీ అలా నొక్కి పెట్టుకున్న తర్వాత కూడా, ఎందుకంటే పన్నీర్ బటర్ మసాలా టుక్ ఆల్మోస్ట్ నాకు చాలా టైం పట్టింది. సో ఫస్ట్ టైం చేశాను నేను ఒక వీడియో చూసి ఇది పన్నీర్ బటర్ మసాలా. టేస్ట్ అయితే చాలా బాగా నచ్చింది ఇంట్లో వాళ్ళందరికి కూడా. బట్ టైం టేకింగ్ ప్రాసెస్ అనిపించింది బాగా. బట్ ఇట్స్ ఓకే, ఫస్ట్ టైం కాబట్టి నాకు అంత టైం తీసుకుందేమో. సో ఇంకా నేను 3 రోటీస్ పెట్టేసుకొని అండ్ కొంచెం కర్రీ మా హస్బెండ్కి ఇచ్చేస్తున్నాను. సో తనకి కొంచెం కాలు బాగాలేదు మా హస్బెండ్కి, అందుకే ఇంట్లో ఉండే వర్క్ చేసుకుంటున్నారు. అండ్ ఆఫ్టర్నూన్కి ఇంకా
మార్నింగ్ అంత హెవీగా బ్రేక్ఫాస్ట్ చేశాక పన్నీర్ అండ్ రోటీ. సో కొంచెము అంతగా ఆకలేయలేదు. ఈవినింగ్ 4-5 అయిపోయింది మాకు. 4-5 అయ్యేటప్పటికి ఇంక క్విక్గా ఏం చేయగలుగుతాను అంటే మ్యాగీ. అందుకని మ్యాగీ తినాలనిపించి ఇంకా 3 మెంబర్స్ ఉన్నాం కాబట్టి 3 2 6, ఒక్కొక్కరికి 2 ప్యాకెట్స్ చొప్పున 6 పీసెస్ తీసుకున్నాను. ఇంకా మ్యాగీ ప్రిపేర్ చేసేసాను అనమాట. ఇదే ఫస్ట్ టైం నేను కూడా ఇంత క్వాంటిటీ ఆఫ్ మ్యాగీ ఫస్ట్ టైం చేయడము. ఎప్పుడు సో ఎవ్వరు తినరు ఇంట్లో, నేనే ఎప్పుడో ఒకసారి తింటాను, జస్ట్ 1 పీస్ వేసుకొని తినేస్తాను. బట్ ఒకేసారి 6 పీసెస్ ఇంత క్వాంటిటీ చేయడం ఇదే ఫస్ట్ టైము. సో బట్ దీంట్లో మీకు క్విక్ చెక్ ఏంటి అంటే నేను వాడే ఆ గెరిట్ ఉంది చూసారా, అది మెయిన్ ఈ మ్యాగీకి. సో ఈ మ్యాగీ మీరు చేసేటప్పుడు ఆ టైప్ ఆఫ్ గెరిట్ వాడండి. అస్సలు మీకు కలుపుకోవడానికి చాలా బాగుంటుంది. అండ్ మ్యాగీ కూడా చిన్న చిన్న తునకలు అయిపోవు, చక్కగా పొడుగ్గా అలానే ఉంటాయి లేయర్స్గా. సో ఈజీగా మనకి ఏ మ్యాగీకి ఆ మ్యాగీకి విడి తీయడం కూడా చాలా ఈజీగా అనిపించింది. సో నేను ఓన్లీ ఫర్ ద పర్పస్ ఆఫ్ మ్యాగీ కోసమే తీసుకున్నాను ఇది. మళ్ళీ మీరు న్యూడిల్స్కి తీసుకోకూడదు ఈ గెరిట, ఎందుకంటే న్యూడిల్స్ మనం ఆల్రెడీ ఉడకపెట్టి తర్వాత ఫ్రై చేస్తాం కదా. సో అందుకని న్యూడిల్స్కి వాడామనుకోండి, ఇది న్యూడిల్స్ ఏ పార్ట్కి ఆ పార్ట్ విరిగిపోతూ ఉంటుంది అనమాట. సో మ్యాగీ అంటారా, మనం వాళ్ళు ఉడకపెట్టకుండా అప్పటికప్పుడు క్విక్గా చేసేది కాబట్టి విరిగిపోదు, ఏ లేయర్కి ఆ లేయర్ చక్కగా వస్తుంది. ఇది ఓన్లీ ఫర్ పర్పస్ ఆఫ్ మ్యాగీ అనమాట. సో నేను అస్సలు మూత పెట్టను, మ్యాగీ మొత్తం ఉడికేదాకా లాస్ట్లో మాత్రమే పొయ్యి ఆపేసి మూత పెట్టేస్తాను, ఆవిరి మీద లాస్ట్లో మగ్గేలాగా. సో అప్పుడు మాత్రమే మనకి ముద్దగా అవ్వకుండా చక్కగా వస్తుంది అనమాట. ఏ లేయర్కి ఆ లేయర్. చూసారా ఎంత చక్కగా నాకు కింద అస్సలు అడుగంటకుండా అలా వచ్చిందో. కొంచెం ఆనియన్స్ వేసుకొని తిన్నామంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంకా దీంట్లో ఏమీ మిక్స్ చేయవసల్లా వాళ్ళు ఇచ్చిన పౌడర్ ఒక్కటి వేసుకొని మ్యాగీ అండ్ ఆనియన్స్ కాంబినేషన్ సూపర్ ఉంటుంది. ట్రై చేయండి మీరు కూడా ఎప్పుడైనా. అండ్ ఇంకా కాస్త రెస్ట్ తీసుకొని ఈవినింగ్ ఇంకా బ్యాడ్మింటన్ ఆడదామని చెప్పేసి వెళ్తున్నాము. సో కోర్ట్ ఆల్మోస్ట్ ఫుల్ అయిపోయింది, అందుకని వెయిట్ చేస్తున్నాము. వాళ్ళది ఇంకొక 5 మినిట్స్లో బ్యాచ్ అయిపోతుంది అంటే సరే. ఇంకా తర్వాత షటిల్ ఆడేసుకొని ఇంటికి వచ్చేసి ఇడ్లీ ప్రిపరేషన్ ఆల్మోస్ట్ ఇప్పుడు 9:30 అవుతుంది. ఇడ్లీ వేసుకుందాం అనుకున్నాము. సో ఈ ఇడ్లీలో ఏంటి అంటే నాకు దిబ్బరట్టు వేసుకోవచ్చు, ఇడ్లీ కూడా వేసుకోవచ్చు ఒకే దాంట్లో. ఆ టైప్ ఆఫ్ ఇడ్లీ పాత్ర నాకు ఇది. సో ఫస్ట్ ఇడ్లీలు వేసేస్తున్నాను, నెయ్యి రాసేసేసి. దీనిలో ఏంటంటే మనం ఇంకా ఈ దిబ్బరొట్టె ఎలా వేసుకుంటామో రొట్టె అలా ఇడ్లీ పిండిని వేసేసి ఇంకా పెట్టేసుకోవటమే. కొంచెం కింద మనము నెయ్యి కానీ నూనె కానీ రాసుకోవాలి. అండ్ చట్నీ చేస్తున్నాను, టమాటో అండ్ కోకోనట్ వేసి మిక్సీ చేసేయాలి ఫస్ట్ ఆ రెండింటిని. తర్వాత మనం పొయ్యి మీద ఇలా వేయించుకోవాలన్నమాట. టేస్ట్ చాలా బాగుంటుంది. ఎప్పుడైనా చట్నీని అలా ట్రై చేయండి. ఫస్ట్ టమాటో, కోకోనట్ని అండ్ మిర్చిని మిక్సీ కొట్టేసి తర్వాత ఆయిల్ వేసి పెనంలో కొంచెము ఫ్రై చేసుకోండి. చట్నీ కాంబినేషన్ సూపర్ ఉంటుంది. ఇంకా ఇడ్లీ మస్తుగా ఉడికిపోయింది, మంచిగా ఉంది. ఇంకా సర్వ్ చేసేసుకుందాము. కొన్ని ఇడ్లీ అండ్ చట్నీ ఫస్ట్ మా హస్బెండ్కి ఇచ్చేస్తున్నాను. సో దిబ్బరొట్టు చూడండి ఎంత బాగా వచ్చిందో, చుట్టూరు దానంతా అదే లేచిపోయింది ఆల్మోస్ట్. ఇంకా పిజ్జా కటింగ్ వాటి కోసం యూస్ చేసే దాంతో నేను ఇంకా 4 పీసెస్ చేస్తున్నాను దీన్ని. సో ఈ 4 పీసెస్ కూడా చాలా సాఫ్టీగా ఫ్లఫీగా వచ్చింది, ఈజీగా మనకి తినడానికి టేస్ట్. కానీ ఇది రాగి ఇడ్లీ అనమాట. ముందు రోజు నైట్ వేసాను, నెక్స్ట్ డేకి చాలా బాగా వచ్చింది. ఇంకా మిడ్-నైట్ మేము ఒక హారర్ మూవీ వేసాము, టాక్ టు మీ అని. సో చాలా హారర్ అనిపించింది. అండ్ మజ్జిగ తాగాము. అండ్ నెక్స్ట్ డేకి టిఫిన్కి నానబెట్టాను. దట్స్ ఇట్ గైస్. హోప్ యూ గైస్ ఆర్ లైక్ ఇట్.